పొదలకూరులో బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన సోమిరెడ్డి. పొదలకూరు పట్టణంలోని రైతు బజార్లో శుక్రవారం సాయంత్రం బియ్యం, కందిపప్పు విక్రయ కేంద్రాన్ని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందిపప్పు, బియ్యం తక్కువ ధరకే ఈ విక్రయ కేంద్రంలో ఇస్తారని తెలిపారు. పొదలకూరు, మనుబోలులలో త్వరలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇసుక రీచుల నుంచి ఇసుక ఉచితంగా తీసుకువెళ్లే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పెన్షన్ 2000 నుంచి 3000కు పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టిందని విమర్శించారు. చంద్రబాబు 5 నిమిషాల్లో 1000 రూపాయలు పెంచి 4000 చేశాడన్నారు. దక్షిణ కాలువను మెగా వాటర్ ప్లాంట్ను వినియోగంలోకి తెస్తానన్నారు. కండలేరు ఎడమగట్టు కాలువ ఎత్తిపోతల పథకానికి సంబంధించి విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రతి మండలంలోనూ సమస్యలున్నాయని వాటిని పరిష్కరిస్తానన్నారు. ముఖ్యమంత్రి పెన్షన్ను వికలాంగులకు 6000కు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు 10,000కు పెంచాడని తెలిపారు. అమర్ రాజా సంస్థను ఇక్కడ నుంచి తరిమేస్తే హైదరాబాద్కి వెళ్లిందన్నారు. పొదలకూరు నిమ్మ మార్కెట్లో 24 దుకాణాలు, సిమెంట్ రోడ్లు మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, మండల టీడీపీ అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షులు బి మల్లికార్జున నాయుడు, డేగా యశ్వంత్ రెడ్డి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మెగా మినరల్ వాటర్ ప్లాంట్ 4 కోట్ల 90 లక్షలు మూసేశారు. అక్కడ కనగేరు ఎడకాలలో చేస్తూ 11 కోట్లు ఎలక్ట్రిసిటీ బిల్ బాకీ ఇచ్చారు. అక్కడ దక్షిణ కాలువ ఆపేశారు. ఇక్కడ నేగపూడి నుంచి బండేపల్లి కాలువ ఆపేసేశారు. ఎన్ని ఘనకార్యాలు చేశారంటే వాళ్ళు చేసినన్ని ఈ ఆపేయడం, మోసేయటం. మంచి పని ఒకటే. పొదలకూరు మండలంలో ప్రధాన మంచి పని చేసామని చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే సరసమైన ధరలకు వస్తువులు ఇవి కాదు. అవ్వ తాతలకి ముసలికి పింఛన్ 4000 ఒకటి కలపూరుతో. ఆ రోజు 200 రూపాయలు 2000 1000 చేసేసి అక్కడ 200 2000. ఇప్పుడు ఆయన 2000 3000 చేసేదానికి 5 సంవత్సరాలు పట్టింది. వాళ్ళకి 3 4 చేసేదానికి 5 నిమిషాలు పట్టింది.
ఏడాది మరి 7,000 రూపాయలు ఇచ్చాం. 3 నెలల ప్రతి యాడ్ చేసి 7,000 ఇచ్చాం. ఇప్పుడు పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000, వికలాంగులకు 6,000. ఐ మీన్ ఏదైతే 10,000 ఎవరైనా ఊహించారా? ఇదొక్కటి కాదు. ఈరోజు మొత్తం 2 రాష్ట్రాల మధ్య చర్చలు స్టార్ట్ అయ్యి ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి బాబు కర్ఫ్యూ లేకుండా, గత ముఖ్యమంత్రి మాదిరిగా కర్ఫ్యూ లేకుండా భద్రాడు ప్రాజెక్ట్ అన్ని సమీక్ష చేస్తున్నారు. ఈరోజు నీటిసెల్ ప్రాజెక్ట్ 60,000 కోట్ల పెట్టి బియ్యంలో ఫ్రైడ్ రైస్ మనకి 52 రూపాయలు, 48 రూపాయలు. రాష్ట్రం అంతా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టాం. ఏంటంటే ఇప్పుడు దాకా ఇంతకుముందు మనం రేషన్ కార్డులు కూడా అన్ని ఆలోచించారు. వైసీపీ ఎందుకు మాట్లాడుతుందని చెప్పండి. 5 నిమిషాలు ఉన్నారా? మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ మూసేశారు, ఇరిగేషన్ మూసేశారు, ఇక్కడ అన్నా క్యాంటీన్ మూసేశారు, ఇక్కడే అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి అన్నం పెట్టాను మూసేసినారు. ఇది కూడా 1918 ఎండ్లో మార్కెటింగ్ యాప్ నేను శాంక్షన్ చేయించాను. సరే ఇప్పుడు మా టైంలో కట్టాను. అక్కడ నిమ్మకాయలు కొంటూ 24 రైతులకు సంబంధించి 24 కొంటూ నేనే శాంక్షన్ చేసి కట్టించా. అక్కడ కంప్లీట్ బురదలో పట్టించుకోవడానికి సిమెంట్ ఫ్లోరింగ్ చేయించారు. వీళ్ళు ఏం చేశారంటే వెనక మాట్లాడద్దని చెప్పారు. 10 రోజుల్లో అన్ని స్ట్రీమ్ లైన్ అవుతాయి. ప్రతి మండలం వచ్చి నేను సమీక్ష చేస్తాను. ఓకే, నమస్కారం. సాయంత్రం అయితే కలెక్షన్ లెక్క పెట్టుకోడు. అది రెండింటిని మాత్రం నమ్మడం. అమ్మని నేను ఏం బాబు చూసినా కానీ ఇద్దరు నోటికి ఎంతైనా చాకం చేయని గుర్తు తినాల్సిందే. ఇప్పుడు ఆ వేసిన చూడండి లేఅవుట్, అది కూడా నేను ఏం చేయని చెప్తున్నాడు. ఏది చేయించని చెప్తున్నాను. ఇవన్నీ మనకు పడ్డా న్యాయంగా పద్ధతిగా ఇసుక ఆ స్టాక్ క్యాపిటల్ ఉంది స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా అయిపోయిన తర్వాత బీచ్లో అప్రూవ్డ్ బీచెస్ లో ఉచితంగా ఇవ్వకపోవచ్చు. ఓన్లీ లోడింగ్ ఛార్జెస్, సెంట్రల్ ఛార్జ్. ₹1 మీరు ఇసుకి ప్రభుత్వానికి ఇక్కడ నుంచి ఒక్క ట్రాక్టర్ 6,000 7,000. ఆ పరిస్థితి అవసరంలే. ఈ యాడ్ రోజు అయిపోగానే ఆయన స్టాక్ యార్డ్ పెట్టి దానికి ఇంత వాల్యూ ఎక్స్పెక్ట్ ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత ఆ డబ్బులు కూడా కట్టబడ్డాయి. ఓన్లీ లోడింగ్ ఛార్జెస్, సెంట్రల్ ఛార్జెస్. అంతే కదా, సెంట్రల్ ఛార్జ్ అంటే ఏముంటుంది? సెంట్రల్ ఛార్జెస్ అంతవరకు కడితే చాలు. ఈరోజు 4,000 నెలకి అవ్వతాతలకు ఇస్తే సంవత్సరానికి ఎంత? 48,000. 75 రూపాయలు చేస్తే, కాంగ్రెస్ 200 చేస్తే, చంద్రబాబు నాయుడు 2,000 చేస్తే, 5 ఏళ్ళకి మన బిడ్డ దాన్ని మొక్కుతా పెంచితే తెలుసు కదా మన బిడ్డ ఎవరు మనం దాకున్నాడు. ఇప్పుడు 4,000 చేశాం. అది బాబు గారి బ్రాండ్ ఏందో. అయితే ఇప్పుడు మన మీద ఎన్ని ఉన్నాయంటే పాన పెట్టకుండా కాలువలు పేమెంట్లు అయిపోయినాయి. రెడ్డి గారికి పాన పెట్టకుండా, అది ఒకనాటిది కాదు, ఎన్ని చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఆయన పెట్టేది మనం ఆయన మీద కోపంగా కూర్చునేదిగా రైతులు పంటలు పండాలిగా కాలువలు ఇవ్వాలా.
ఆ కరెంటు బిల్లు కట్టాలా, ఆ మగవాళ్ళు మొత్తం తుమ్ము పట్టించేశాడు. ఒక ట్రాక్టర్ అయితే వేసిపోయింది, రైలు కూడా లేవు. దాన్ని ఏం చేయాలా? దక్షిణ కాలం ఏం చేయాలా? ఏగుడు పండేపల్లి కెనాలు ఏం చేయాలా? ఎన్ని బాధ్యతలు మన మీద? ఆ పేదోళ్ళ నోళ్లు కొట్టి పెద్ద ల్యాండ్ మాఫియా, పెద్ద స్కామ్, దాన్ని ఆ పేదోళ్ళకి తెలియపించాలి. ఇన్ని బాధ్యతలు మన మీద ఉన్నాయి. సరే, నాకేమో నిద్ర వేస్తే 7 నుంచి రాత్రి 10 దాకా నా పైన పెట్టుకుంటున్నాను. నాకు ఊరు గురించి తెలిసిన దానికి టైం లేకుండా ఏదో పిల్లవాడిని కాబట్టి సరిపోతుంది, కానీ వయసులో పెట్టుకోండి అంత ప్రెషర్ ఉంది. అంత ఒక 10 రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సెట్ అవుతారు. కానీ కొంచెం కూల్గా ఓపికగా అది సన్నబడి నా మీద అసలు ఎట్టుందంటే నా వల్ల కావాలి. అప్పుడు వెళ్ళిపోయినాయి. అప్పుడు తరింతరిపోయారు. సంస్థ వెళ్ళిపోయింది కర్ణాటకకి, అమర్రాజా సంస్థ వెళ్ళిపోయింది హైదరాబాద్కి, ఇంకొక కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయింది తమిళనాడుకి. ఎంత గొప్ప నాయకులు అంటే ఈ మంత్రులు, ముఖ్యమంత్రి గతంలో తరవటం మీటమే మొయ్యటం, తేరటం జరిగిన గతంలో ఇప్పుడు కూడా నోటు మూతపడదు. ఇప్పటికి కూడా నోటు మూతపడదు. ఆ నోటు వాడుతూనే ఉంది. చేసిన ఆఖరికి పుట్టేళ్ళు కాలం మూర్చేయాలా? పుట్టేళ్ళు కాలం మూర్చే ఆపిస్తుంది. ఇన్ని గతికార్యాలు చేసిన ఒక రాజకీయ నాయకుడు ఉన్నారా? ఇక్కడే ఉన్నారు తోడేళ్ళు, ఎక్కడ లేరు. ఉపనాయకుడు ఈ రోజు నుంచి మన వ్యవసాయంలో మైక్రో ఇరిగేషన్ ఈయన మంత్రి రోజైపోయింది. మొన్నటి మంత్రి మైక్రో న్యూట్రియన్స్ రోజైపోయింది. జింక్ ప్రొడక్షన్ ద్వారా లేదు, బిందు తుంపల సేద్యం లేదు, మెకనైజేషన్ యాంత్రీకరణ లేదు. ఏముందో చెప్పండి. అది నోటు మాత్రం ఉంది.